హలో అందరికీ. ఈరోజు ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లైట్ ఎక్కాలి, వాళ్ళకి ప్రాసెస్ తెలియదనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన తర్వాత ఫ్లైట్ డిపార్చర్ టైంకి 48 అవర్స్ బిఫోర్ మీరు ఆన్‌లైన్‌లో వెబ్ చెక్ ఇన్ చేయాలి. వెబ్ చెక్ ఇన్ చేసిన తర్వాత డిజియాత్ర యాప్ అనేది ఒకటి ఉండిద్ది. అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ ఫ్లైట్ టికెట్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. వన్స్ మీరు ఎప్పుడైతే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిన తర్వాత డిజియాత్ర ఎంట్రీ పాయింట్స్ అని ఉంటాయండి. ఈ ఎంట్రీ పాయింట్స్ ద్వారా ఏంటంటే మనం ఎయిర్‌పోర్ట్‌లోకి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత మీరు ఏదైతే ఎయిర్‌లైన్ బుక్ చేస్తారో ఆ ఎయిర్‌లైన్ కౌంటర్ దగ్గరికెళ్ళి 15 కేజీ బ్యాగేజ్, అలానే మీ ఫ్లైట్ డీటెయిల్స్, ఫ్లైట్ టికెట్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత సెక్యూరిటీ చెక్ అనేది ఒకటి ఉండిద్దండి. ఇదేంటంటే మనతో పాటు చెక్ ఇన్ బ్యాగేజ్ ఏదైతే 7 కేజెస్‌తో అలో చేస్తారో ఫ్లైట్‌లోకి, వాటిని వాళ్ళు చెక్ చేస్తారు. ఇవి చెక్ ఇన్ చేయించుకున్న తర్వాత బోర్డింగ్ పాస్‌లో ఏదైతే గేట్ నెంబర్ మెన్షన్ చేస్తారో ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ యశస్వి తెలుగు వ్లాగ్స్.